పూర్వం బృహత్కల్పంలో ఇందాక చెప్పింది రథంతర కల్పం కదా, బృహత్కల్పం అని ఒక కల్పం ఉన్నది. ఈ కల్పంలో ధర్మమూర్తి అని పేరు కలిగిన ఒక రాజు పుట్టాట. ఆసీత్పుర బృహత్కల్పే ధర్మమూర్తి జనాధిప. ఓ రాజుగారు ఉన్నాడు, అది బృహత్కల్పం, ఆయన పేరు ధర్మమూర్తి. నిజంగా ధర్మమూర్తి ఆయన ఇంద్రునికి ఆత్మీయ మిత్రుడు. ఇంద్రుడికి ఒకప్పుడు రాక్షసుల వల్ల కష్టం వచ్చింది. ఆ కష్టానికి పరిష్కారం తెలుసుకోలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, రాక్షసులు వచ్చి మా స్వర్గం మీదకి దండయాత్రకు వచ్చారు, వీళ్ళని నేను యుద్ధంలో జయించలేకపోతున్నాను, వాళ్ళని జయించి నాకు తిరిగి సామ్రాజ్యం ఇచ్చి పెట్టేవాడు ఎవడున్నాడని అడిగితే, నీ మిత్రుడే ఒక ఆయన ఉన్నాడు భూలోకంలో, ఆయనకి ధర్మమూర్తి అని పేరు, చాలా గొప్పవాడు, పరమ పరాక్రమవంతుడు, ఆయన ఎవరికి సాయం చేస్తే వాళ్ళకి ఖాయంగా విజయం లభిస్తుంది, వెళ్ళు, ఆయన సాయం తీసుకో అన్నాడు. అప్పుడు ఇంద్రుడు ఈ ధర్మమూర్తి దగ్గరకు వచ్చి, దేవదానవ సంగ్రామంలో నాకు సాయం చేయమంటే ఈయన వెళ్ళాడు. ఇంద్రుడి రథంలో కూర్చుని, ఇంద్రుడికి బదులుగా తాను కూర్చుని మాతలి రథం తోలుతూ ఉండగా రాక్షసులతో యుద్ధం చేశాడు, రాక్షసుల్ని సంహరించాడు. రాక్షసులకి ఈయనంటే భయం పట్టుకుందిట. దైత్యాన్ సహస్రశ, వేల కొలది రాక్షసులు చంపిపారేశాడు. దాంతో పారిపోయారు వాడు. అసలు ఈ ధర్మమూర్తి వస్తున్నాడంటే రాక్షసులు హడిలి పారిపోయేవారట. ఆయన దొరికితే బాగుండు, ఓసారి పాపస్థితికి తీసుకెడదాం ఉంది. అనంతరం ఇంద్రుడికి విజయం లభించింది. అప్పుడు ఇంద్రుడు మెచ్చుకొని, నీకు అమిత తేజస్సు లభించుగాక అన్నాడు. అనగానే ఆ రాజుగారి ముఖమంతా కాంతితో నిండిపోయింది. ఎంత కాంతి అండి! అతడికి దేవతలు ఇచ్చిన వరం వల్ల, అతడు చేసిన ధర్మకార్యముల వల్ల అతని ముఖం కాంతితో వెలిగిపోతూ ఉంటే ఆ కాంతికి సూర్యచంద్రుల తేజస్సు కూడా తగ్గిపోయిందన్నారు ఏకంగా. సోమ సూర్యాదయో యస్య తేజసా విగత ప్రభా. సాధారణంగా మనం ఎదురుగుండా నిలబడితే సూర్యుడి కాంతి ముందు మనం వెలవెలబోతాం, కానీ ఈయన కాంతి ముందు సూర్యుడి కాంతి కూడా వెలవెలబోయింది, చంద్రుడి కాంతి కూడా వెలవెలబోయింది. అంత కాంతితో ఉన్నాడు ఆయన. మహాత్ముల ముఖంలో అటువంటి వర్చస్సు ఉంటుంది. సరే, ఆయన అదృష్టం, ఆయనకి బంగారం లాంటి భార్య, త్రైలోక్య సుందరి కూడా దొరికింది, లక్ష్మి లాంటిది ఆవిడ. ఆయనకి సంతానము కలిగింది. ఓసారి ఆయన తన ఆస్థాన పురోహితుడిని పిలిచి, ఏమండి, ఏం పుణ్యం చేయటం వల్ల ఇంద్రుడు నాకు మిత్రుడయ్యాడు, ఏ పుణ్యం వల్ల నాకు రాక్షసుల్ని చంపగలిగే శరీర బలం వచ్చింది, ఏ పుణ్యం చేయటం వల్ల ఇటువంటి సుందరీమణి అయిన భార్య లభించింది, ఇటువంటి పిల్లలు పుట్టారు, నా ముఖంలో ఇంత కాంతి ఎలా వచ్చింది, ఈ కాంతి వల్ల సూర్యచంద్రాదులు కూడా వెలవెలబోతున్నారు, అది ఈ జన్మలో పుణ్యం కాదు, పూర్వజన్మలో పుణ్యం అనిపిస్తోంది, ఆ పుణ్యం ఏమిటని అడిగితే వాళ్ళు అన్నారు, మేము చెప్పలేం, వశిష్ఠుడు ఒక్కడే నీ పూర్వజన్మ రహస్యం చెప్పగలడు అన్నారు. ఒకప్పుడు ఈయన వశిష్ఠుడిని కూడా పురోహితుడిగా పెట్టుకుని ఎన్నో కార్యాలు చేశాడండి. అందుకని వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వశిష్ఠం ఋషి సప్తమం, మునీశ్వరులో శ్రేష్ఠుడైన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. ఇదే ప్రశ్న అడిగాడు, నేను పూర్వజన్మలో ఏమైనా చేశానా అని. అప్పుడు ఆయన చెప్పాడు, నీ పూర్వజన్మ పుణ్యం ఒకటి ఉందిరే బాబు. పూర్వం లీలావతి అని పేరు కలిగిన ఒక వేశ్య పుష్కర క్షేత్రం దగ్గర ఉండేది. ఆ పుష్కర క్షేత్రంలో బ్రహ్మదేవుణ్ణి ఉపాసించేది. అక్కడ బ్రహ్మాలయంతో పాటుగా శివాలయం కూడా ఉందని చెప్పారు కదా, ఆ శివుడికి భస్మంతో అభిషేకం చేసేది. ఆవిడ తరచుగా ఉప్పుని ఒక గుట్టగా వేసి, దానికి ఏమని పేరని చెప్పాను, లవణ పర్వతం, ఆ పర్వతాన్ని దానం చేసేది, బంగారాన్ని కూడా దానం చేసేది. ఓసారి ఆయన ఆ వేశ్య బంగారంతో ఉసిరికాయలు తయారు చేసి కార్తీక మాసంలో దానం చేద్దాం పుష్కర క్షేత్రంలో అనుకున్నది. వెంటనే బంగారం పని చేసి పెట్టి ఒక ఆయన పిలిచింది, ఆయన నువ్వు బాగా బంగారంతో నగలు చేస్తావు, నాకు ఉపకారం చేసి పెట్టు, నీకు ఎంత కావాలంటే అంత మజూరి కూలీ ఇస్తాను, బంగారంతో ఉసిరి చెట్టు, ఆ చెట్టుకి కాయలు కాస్తున్నట్లుగా చెక్కు అన్నది. దానికి తగిన బంగారం ఇచ్చింది. ఎందుకమ్మా అని అడిగిన. కార్తీక మాసంలో పుష్కర క్షేత్రంలో సువర్ణంతో తయారు చేయబడిన ఉసిరి చెట్టు, ఆ ఉసిరి చెట్టుకే వేళ్లాడుతున్నటువంటి బంగారపు ఉసిరికాయలు, వీటిని దానం చేస్తే
బ్రహ్మదేవుడు కొత్త రాత రాస్తాడని, అటువంటి వాడు మోక్షం పొందుతారని, వైకుంఠానికి పెడతారని శాస్త్రకారులు చెప్పారు, అందుకే నేను అక్కడ దానం చేస్తున్నాను అన్నది ఆవిడ. మీకు అర్థమైంది కదా? సాధారణంగా బంగారంతో ఉసిరికాయలు చేసి దానం చేస్తారు, కానీ బంగారపు ఉసిరి చెట్టు, ఆ చెట్టుకేమో బంగారపు కాయలు కాస్తూ ఉండగా తయారు చేసి దానం చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక ఉసిరికాయ చేయాలంటేనే బోలెడంత బంగారం అవుతుంది. చెట్టుకు ఉసిరికాయలు, కొమ్మలు, ఆకులు ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. ఆ మధ్యన పాపం మా అర్చక స్వామి వారికి ఒక ఆవిడ కార్తీక మాసంలో దానం చేసింది బంగారు ఉసిరికాయ. ఇదిగో మీ చేతిలో బంగారు ఉసిరికాయ పెట్టానంటుంది. ఏదంటాడు ఈయన? అదిగో అంటుంది ఆవిడ. ఏది అంటాడు ఈయన? ఈ విధంగా వాదోపాదాలు జరిగాయి. చివరికి జరిగింది ఏంటంటే, ఉసిరికాయ అనే పేరుతో ఆవిడ షాపులోంచి ఇంత రసన పట్టుకొని చేతిలో పట్టింది, గాలికి ఎగిరిపోయింది. అది ఏం చేస్తాం, ఆయన అదృష్టం అది. ఇప్పటి వరకు ఆ ఉసిరికాయ కోసం వెతుక్కొని లంక కూడా వచ్చాడు చివరికైనా. లంకకు వచ్చినా ఆ కుర్రకుక్కకి ఆ ఉసిరికాయ దొరకలేదు. ఎవరన్నా ఉంటే ఉసిరికాయ ఏరి పెట్టాడు పాపాన్ని. ఏమిటో కొంతమంది దానం చేస్తారు, ఏముండదు అందులో, పల్చగా ఉందా లేదా అని దానం చేయడం ఎందుకు? కనీసం బంగారం కనపడాలి కదటండి. చేతిలో పెట్టగానే ఆ రసన ఎగిరిపోతే. ఆవిడ అలా కాదు, నిజంగా ఓ మంచి చెట్టు, ఆ చెట్టుకి కాయలు, ఆకులు అన్నీ కూడా చెక్కించి బంగారంతో తయారు చేయించి దానం చేస్తాను, అలా దానం చేస్తే నాకు మోక్షం వస్తుంది, ఇది శాస్త్ర సమ్మతం అనగానే వెంటనే ఈయనకి కూడా, అమ్మా బంగారం దానం చేస్తే నీకు ముక్తి వస్తుందని అంటున్నావు నువ్వు, బంగారం దానం చేయలేనివాడు ఆ చెట్టు తయారు చేస్తే కూడా పుణ్యం వస్తుందా, ఉసిరికాయలు తయారు చేస్తే పుణ్యం వస్తుందా అంటే వస్తుంది నాయన అంది ఆవిడ. అందరూ బంగారం దానం చేయలేరు, అటువంటప్పుడు ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అందున ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, బంగారం చెట్టు ఉసిరికాయలు తయారు చేసావనుకో, అప్పుడు నీకు కూడా కొంత పుణ్యం ఉంటుంది. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సర్వదా సర్వకార్యేషు చత్వార సమభాగిన అని శాస్త్రం చెబుతున్నది. కర్త దానం చేసేవాడు, కారయిత చేయించేవాడు, ప్రేరక ప్రేరేపించేవాడు, ఈ వ్రతం చెయ్యండి అని చెప్పేవాడు, అనుమోదక చూసి సంతోషించేవాడు. ఈ నలుగురికి ఫలితం వస్తుందండి. ఇప్పుడు మీలో ఎవరైనా దానం చేస్తున్నారు, దానం చేసినప్పుడు ఎలాగో ఫలితమే. ఏమండీ మండపం కడుతున్నారు పద్మాకర్ గారు, ఇవ్వండి దానం అని ప్రోత్సాహపరుస్తారు కదా, రోజు అనౌన్స్ చేస్తారు కదా, గురు భగవాన్ గురువు గారికి దానం చేయండి అని చెప్పాను అనుకోండి, అది కూడా పుణ్యమే. అది కారయిత అంటే. ఇంకా ప్రేరకుడు అంటే ప్రేరేపించేవాడు అనమాట. ఒరే నాయన, ఆయన అనౌన్స్ చేశాడురా, నువ్వు చేస్తే మంచిది, చేయలేకపోతే కాస్త యాచన చేసేనే చెయ్యి అని ప్రోత్సాహపరిచేవాడు. ఇక ఈ మూడు చేయలేని వాడు కొందరు ఉంటారు. వాడు దానం చేయలేడు, అనౌన్స్ చేయడు, అంటే తను కారయిత కాలేడు, ప్రోత్సాహము చేయలేడు, కానీ దానం చేస్తూ ఉంటే సంతోషిస్తాడు. పోన్లే వాళ్ళైనా చేశారు అని మనస్సులో సంతోషిస్తే వాడు అనుమోదకుడు అనమాట, ఆమోదించాడనమాట, సంతోషపడ్డాడనమాట. అంతేగాని అమ్మ బాబోయ్ ఆయన డబ్బులు ఇచ్చేస్తున్నారు అని ఏడ్చాడా, వచ్చే జన్మలో గొంతు ఉండదు, కుష్ఠరోగం వస్తుంది. అంతే, అది ఏడవకూడదు. పక్కవాడికి డబ్బులు ఇస్తూ ఉంటే ఏమో వాడు అదృష్టం బాగుండి ఇస్తున్నాడు, నేను కూడా ఇవ్వాలనుకోవాలి, లేదా కనీసం సంతోషించాలి ఇస్తున్నందుకు. అంతేగాని కొంతమంది కుళ్ళిపోతారు బాబోయ్, అలా తొంగి చూసి ఆయనకు వచ్చింది నాకు రాలేదని ఏడుస్తారు. దానివల్ల ఎలాగో నీకు రాదు, ఉన్నది కూడా పోతుంది. కాబట్టి కనీసం సంతోషించాలి. ఈ నలుగురికి ఎంతో కొంత ఫలితం వస్తుంది. నలుగురు సమభాగినులు అన్నారు, 4 పావలాల వాటాలన్నమాట పొందుతారు. కాబట్టి బంగారపు ఉసిరికాయ చెట్టు చెయ్యడం వల్ల కూడా నీకు ఫలితం వస్తుందనగానే వాడు సంతోషించాడు. ఆవిడిచ్చిన బంగారం చాలా ఉన్నది, ఆ బంగారంతో చక్కని ఉసిరి చెట్టు, ఆ చెట్టుకి కొమ్మలు, ఆ కొమ్మలకు ఆకులు వేళ్లాడుతున్నట్టుగా ఒరిజినల్ చెట్టా అన్నట్టుగా చేశాడు. ఉసిరికాయలు కూడా వేళ్లాడుతున్నట్టుగా చెక్కాడు. 100 కేజీల బంగారంతో తయారు చేసేటంగా. ఆవిడంత గొప్పదో, ఆవిడ దొరికితే బాగుండు. ఆ పని చేసి పెట్టి పుణ్యాత్ముడు కూడా దొరికితే ఇంకా బాగుండు. అంత అయ్యాక ఆవిడ చేతిలో పెట్టాడు. తీసుకుని ఆవిడ ఇవ్వబోయింది, ఏమంటే మజూరి కూలి ఇవ్వబోయిందిట, చేతి కూలి ఇవ్వబోయింది. నేను తీసుకోను అన్నాడు ఆయన. అదేంటి నాయన, బంగారం పని చేస్తేనే నువ్వు బతుకుతావు, ఎంతో కష్టపడి ఇంత పని చేసావు, ఎంతో కొంత న్యాయంగా కాస్త కూలి తీసుకో అని చెప్పింది ఆవిడ.
నేను తీసుకొని అన్నాడు ఆయన. ధర్మ కార్యమితి జ్ఞాత్వా నగృహీతంచ వేతనం. అమ్మా నిజంగా నేను కష్టపడి చేసినందుకు ఎంతో కొంత కూలీ తీసుకోకపోతే, మజూరీ తీసుకోకపోతే బతకలేను. కానీ ఇది దేవకార్యం, ధర్మకార్యం, దానం కోసం నీ బంగారమంతా దానం చేసేస్తున్నావు నువ్వు. రేపు పొద్దున నీకు బతుకుండదు మొత్తం దానం చేస్తే. అయినా వేశ్యావృత్తితో డబ్బు సంపాదించాను, ఎందుకు వచ్చింది ఈ డబ్బు అని విరక్తితో దానం చేస్తున్నావు నువ్వు. అందున పుష్కర క్షేత్రం ఇది. నువ్వే ఇంత కష్టపడి నీ సొమ్మంతా బంగారంగా మార్చి ఆ బంగారంతో ఉసిరి చెట్టు తయారు చేసి దాన్ని దానం చేస్తూ ఉంటే నేను మాత్రం ఎలా తీసుకుంటాను కూలి? నాకు వద్దన్నాడు. ఆవిడ బతిమాలా తీసుకోలేదు. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎంతలో ఇతని భార్య వచ్చింది. ఏమంటే మెరుగు పెట్టే పని నాదండి అని ఈ ఉసిరి చెట్టు చేసిన ఆయన భార్య చక్క మెరుగు కూడా పెట్టింది. ఆ తర్వాత దాన్ని ఆ లీలావతి అనే ఆవిడ పుష్కర క్షేత్రంలో పెట్టి పూజించి మహాత్ముడైన వ్యక్తికి దానం చేసింది. ఆ తర్వాత ఆవిడ మోక్షం పొందింది. ఆ జన్మలో ఆ బంగారు పనివాడు కష్టంలో ఉండి కూడా పాపం కూలి తీసుకోకపోతే తిండి దొరకనంత కష్ట పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉండి కూడా పవిత్ర కార్యమునకు కూలీ తీసుకోకపోవటం వల్ల, మజూరీ తీసుకోకపోవటం వల్ల ఆయన శరీరం విడిచిపెట్టాక భూలోకంలో ధర్మమూర్తి అనే పేరుతో పుట్టి ఇదిగో చక్రవర్తి అయ్యాడు. ఆ ధర్మమూర్తివి నీవే. నమూల్యమాదాద్వేశ్యాత యత సభవానివ సాంప్రతం సప్తద్వీపపతిర్జాత సూర్యకోటి సమప్రభ. చూసావా, ఆ జన్మలో నువ్వంత మహోపకారం చేసి పుణ్యకార్యం చేసి ఆవిడికి తోడ్పడటం వల్ల ఈ జన్మలో సప్తద్వీపములతో కూడిన వసుంధరని పరిపాలించావు. సూర్యకోటి సమప్రభుడివయ్యావు. అంటే కోటి సూర్యుల కాంతితో నీ ముఖం వెలిగిపోతుంది. ఇక నీ భార్య ఆవిడ ఆ రోజున మెరుగు పెట్టింది దానికి. ఆ పుణ్యంతో నిన్ను సమర్థించిన పుణ్యంతో భానుమతీతవా, భానుమతి అనే పేరుతో నీకు భార్య అయ్యింది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయనంటే ఏదో పురాణాలు విన్నాడు, ధర్మం చేయటం మంచిది అనుకున్నాడు, త్యాగం చేశాడు. భార్య అంగీకరించాలని ఎక్కడుంది? వేరే దౌర్భాగ్యుడా, కష్టపడుతున్నాం మనం, డబ్బులు తేపోతే ఎలాగా, ఆవిడిచ్చిన డబ్బు పుచ్చుకో అనలేదు. ఆవిడ కష్టకాలంలో భర్తకు అండగా నిలిచి ఏమండో ఇది మంచి ధర్మకార్యం అండి, చెయ్యండి అని భర్తని ప్రోత్సాహపరిచింది. పైగా తాను కూడా సాయం చేసింది, మెరుగుపెట్టింది. ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో భానుమతి అనే పేరుతో నీకు భార్య అయ్యింది. మీరిద్దరూ సకల సౌభాగ్యాలు అనుభవిస్తున్నారు. పుష్కర క్షేత్రములో ఏ వంకతో పుణ్యకార్యము చేసినా దాని ఫలితము ఈ జన్మలో ఇలా అనుభవించవలసిందే ఎవరైనా. కాబట్టి పుష్కరంలో మీరు అక్కడ స్నానం చేసినా, దానం చేసినా, జపం చేసినా ఇవి ఎక్కడికి వెళ్ళవు. వచ్చే జన్మలో మీ వెంటబడి వస్తాయి, మిమ్మల్ని మహాత్ముల్ని చేస్తాయి, ఐశ్వర్యవంతుల్ని చేస్తాయి, సౌభాగ్యం కలిగిన వారిని చేస్తాయి, దారిద్ర్యం లేకుండా చేస్తాయి, పండితుల్ని చేస్తాయి, అనేక శుభలక్షణములను ఇస్తాయి. ఇప్పుడు అర్థమైందా పుష్కరం ఎంత గొప్పదో? దేవతల చేత కూడా నువ్వు పూజింపబడ్డానికి గల కారణం ఆనాడు నువ్వు చేసిన పుణ్యం అన్నాడు.